సాయంకాలం మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం తీసుకుందాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. కొన్ని వచనాలైనా మనము మార్చి చదువుకుందాం. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది నేను రాణిగా కూర్చునుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను. గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించినో అంతగా వేదనను దుఃఖమును దానికి కలగచేయుడి. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందరు. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఈ ముందు చాపలన్నీ వేసాం కదా మీరు కూర్చోవడానికి. ఎందుకని మీరు అక్కడ ఇంకో చాప వేసుకొని కూర్చున్నారు నాకు అర్థం కాదు. ఇక్కడ ఖాళీ లేకపోతే కదా ఏంది మనం దేవుని మందిరంలో నేర్చుకునేది క్రమం. మనం కూర్చోవడంలో లేవడంలో అన్ని విషయాల్లో కూడా చక్కని క్రమం పాటించిన అవసరం కదా.
రండి, లేచి రండి, సాపల మీదకి రండి, లోపలికి రండి అమ్మా. ఆ స్తంభాలకు అవతల ఎవరు ఉండగా ఇట్రండి లోపలికి. ఎప్పుడైనా మందిరానికి వచ్చినప్పుడు అర్థం చేసుకోండి. సంవత్సరాలు మేము చెబుతూ ఉంటాం, మీరు వింటూ ఉంటామంటే ఎట్లా కుడుతుంది చెప్పండి? ముందు ఖాళీగా ఉంది, ఇంత దూరం వస్తారు, సాబుల మీద ముందుగా వచ్చి క్రమంగా వరుసల్లో కూర్చుంటే ఎంత బాగుంటుంది. అలాంటిది కూడా బైబిల్లో ప్రభు గమనించాడు కదా. పాత నిబంధనలో సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు గురించి మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పంక్తులుగా కూర్చోబెట్టుడు అని చెప్పడం మనం చూస్తాం. బైబిలే కదా మన చేతిలో ఉండే, చదువుతున్నాం, వింటున్నాం కదా. కాబట్టి ఇవి కూడా ఎన్నోసార్లు చెప్తుండాలా మీకు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ గురువారం మీ మందిరంలో మీ ప్రజలతో కలిసి సహవాసంలో మీ వాక్యం చుట్టూ ఇలాగ మేము చేరి రావడానికి మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్య ధ్యానమును మాకు దీవించం. ఆ తదుపరి శామ్యూయల్ కుటుంబ పక్షంగా సంఘముగా కలిసి ప్రభువును స్తుతించి వారి కోసం ప్రార్థించే సమయం కూడా ఆశీర్వాదకరంగా ఉంచుమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 17, 18 అధ్యాయాలు మనం తలస్తూ ఉన్నాము. ఈ 17, 18 అధ్యాయాలలో ప్రాముఖ్యమైన అంశం బబులోను అనే విషయాన్ని గురించి మనం చూస్తాము. అయితే ఈ బబులోను అనేది రెండు ప్రాముఖ్యమైన మాటలుగా మనకు అర్థమవుతుంది. 17వ అధ్యాయంలో బబులోను అది మత సంబంధమైన బబులోను అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 18వ అధ్యాయంలో బబులోను అది రాజ్య సంబంధమైన బబులోను అని మనము చూడబోతున్నాం. 17వ అధ్యాయం పోయిన వారం మనం ఆ మొదటి 8 వచనాలు తలంచాము. అంతకుముందు కూడా ప్రకటన 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు 17వ అధ్యాయంలో చివరి భాగం అంతా కూడా మనము ధ్యానం చేస్తూ వచ్చాము. అయితే 17వ అధ్యాయంలో ఈ మత సంబంధమైన బబులోను దాని పతనాన్ని, దాని నాశనాన్ని వచ్చి మనం చూస్తాం. సరే, ఇప్పుడు 18వ అధ్యాయానికి మనం వస్తే రాజ్య సంబంధమైన బబులోను. 17వ అధ్యాయంలో బబులోను ఒక స్త్రీకి, ఒక వేశ్యకు పోల్చబడి చెప్పబడింది. ఆ తర్వాత 18వ అధ్యాయంలో బబులోను ఒక పట్టణముగా, అక్షరానుసారమైన ఒక పట్టణముగా చెప్పబడడం మనము చూస్తాము అని. ఇప్పుడు మనం ఆ 18వ అధ్యాయంలో పలు పర్యాయములు ఈ బబులోను ఒక పట్టణమని చెప్పడం మనము చూస్తాం. 2వ వచనంలో మహాబబులోను అని మనం చూస్తాము. అయితే తర్వాత మనం క్రిందకు వస్తే కనుక
8వ వచనంలో ఆ మహా బబులోను గూర్చి 8 కాదు 9, 10 వచనాలకు వస్తే, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా అని మనం చూస్తాం. ఇలాగా మనం దాదాపు 10 పర్యాయములు పట్టణము అనే సంబోధనను మనము ఈ 18వ అధ్యాయంలో బబులోను గురించి మనం చూస్తాం. కాబట్టి 17వ అధ్యాయంలో ఒక స్త్రీ, దాని గురించి మనం చివరిగా చెప్పుకున్నాం. అది ఒక వ్యవస్థ అని, ఒక మతపరమైనటువంటి వ్యవస్థ అని. అదే 18వ అధ్యాయంలో ఈ 10 పర్యాయములు ఈ బబులోను గురించి అది ఒక పట్టణము అని దాని గురించి సంబోధించబడిన మాటలు మనకు అర్థమవుతాయి. సరే, ఒకవేళ 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం క్రిందకు 1, 2 అట్లా కొన్ని తలంపులు చెప్పుకుంటూ వద్దాం. 1వ వచనం, అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. కనుక ఈ మాటను దయచేసి గమనించండి. 18వ అధ్యాయంలో ఒక దూతను మనం చూస్తాం. వేరొక దూత అన్నప్పుడు ఇంతకుముందు కూడా బైబిల్లో వేరొక దూత అన్న సందర్భాలు మనం చూచాం. తర్వాత ఇక్కడ మహాధికారం వల్ల అనే ఆ దూత యొక్క అధికారాన్ని గురించి మనం చూస్తే కాస్త ఈ దూత ఎవరు అనేది అర్థమవుతుంది. అంటే దూతలకు ఆ రకాలైన అధికారాలు ఇవ్వబడ్డాయి. ఎంతోమంది దూతలు వారు ప్రభువైన దేవుని చేత నియమించబడి అధికారాలు వారికి అనుగ్రహించబడ్డాయి. అయితే ఇక్కడ ఈ దూత మహాధికారం గల దూత అని అనడంలో దూతలందరి లేకల్లా ఎక్కువైన అధికారం కలిగినటువంటి దూత అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత 1వ వచనంలో అతడు దిగి వచ్చినప్పుడు అతని మహిమ చేత భూమి ప్రకాశించెను అనే మాట మనం చూస్తాం. అతని మహిమ చేత భూమి లోకం ప్రకాశించిందట. ఇంతకుముందు ఇలాంటి సందర్భం మనం ఎక్కడా గమనించి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ దూత యొక్క ప్రకాశం అతి ప్రకాశము. అది దూత యొక్క వెలుగు చూస్తే భూమి మీద అన్నప్పుడు లోకంలో ఆ వెలుగు ప్రకాశించడం అనేది మనం చూస్తాం. అంటే అంత గొప్ప వెలుగు. కాబట్టి ఇక్కడ వేరొక దూత, మహాధికారం గల దూత, మహా వెలుగు, ఆ దూత దిగి వచ్చాడు భూమి మీద ప్రకాశించడం మనం చూస్తాం. వాస్తవానికి వెలుగు అనేది చెప్పేటప్పుడు బైబిల్లో భక్తుడు 1వ యోహాను 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పాడు. ఆ మాటను మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గురించి కూడా ఆ మాట చెప్పుకోవడం సువార్తల్లో మనం చూస్తాం. తర్వాత ఇక్కడ ఈ దూతను గురించి మనం గమనించినట్లయితే మహా వెలుగు అన్నప్పుడు ఈ దూత ఎవరు అనేది మనకు కాస్త అర్థమవుతుంది. కాబట్టి ఈ దూత మన ప్రభువైన యేసుక్రీస్తు వారా ప్రశ్నించుకోవాలి. అవచ్చు, ఎందుకంటే ఆ దూతను గురించి చెప్పబడిన వివరణను బట్టి ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేది. ఒకవేళ ప్రభు ఇంకా ప్రత్యేకముగా ఏదైనా ఈ పని కొరకై నియమించిన ఏదైనా సృష్టించబడిన దూత. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సృష్టించబడిన దూత కాడు. అయితే మిగిలిన దూతలందరూ కూడాను వారు సృష్టించబడిన వారు అని. యేసుప్రభు వారు త్రిత్వంలో ఒక్కడుగా ఆయన స్వయంభవుడు, అంటే ఉన్నవాడంతే.
ఆ మాట మనం ఆయన చెప్పడం కూడా చూస్తాం యోహాను సువార్త 8వ అధ్యాయంలో. అయితే మిగిలిన దూతలందరూ కూడా సృష్టింపబడిన వారు అని. సరే 18వ అధ్యాయం 1వ వచనం ఆ మాటకు వచ్చిన తర్వాత 2వ వచనంలో మరొక మాట కూడా మనకు అర్థమవుతుంది ఆ దూతను గూర్చి. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనినాడు. అతని స్వరం కూడా చాలా గంభీరమైనదిగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది అని. దూతల గురించి మనం గమనించినప్పుడు స్వరాన్ని గురించి ఎక్కువగా ప్రస్తావించినట్లుగా మనం చూడం. కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనం చూస్తే ఆయన యొక్క కంఠ స్వరము అని మనకు తేటగానే ఉంది. ఆయన గురించిన వివరణ 1వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంది. కనుక ఆయన స్వరం యొక్క గంభీరత అనేది మనకు తేటగానే అర్థమవుతుంది. 15వ వచనం ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండేను అని. ఇక ప్రభు యొక్క స్వరాన్ని గురించి పాత నిబంధనలో కూడా విస్తారంగా మనం చూస్తాం. విశేషంగా 29వ అధ్యాయం కీర్తన గ్రంథంలో. కృత నిబంధన సువార్తలోకి వచ్చినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వరం ఎంత గంభీరమైందో, జన సమూహములు కూడి వచ్చినప్పుడు ఆయన ఊరికి మాట్లాడాడు, అందరికీ వినపడింది. కాబట్టి ఈ మాటలన్నింటిని బట్టి చూస్తే ఈ దూత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారా. సరే, ఇక తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. 18వ అధ్యాయము 2వ వచనం మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. కనుక ఇక్కడ మరొక తలంపుగా ఈ అధ్యాయంలో మహాబబులోను మనం చూస్తాం. అయితే ఇందాక నేను జ్ఞాపం చేసినట్లు ఈ మహాబబులోను అది ఒక పట్టణమని 10 పర్యాయములు ఇక్కడ సంబోధించినట్లుగా మనం చూస్తాం. మనం బాగానే అర్థం చేసుకోగలం ఈ బబులోను గురించి. ఇది దానియేలు గ్రంథంలో మనం గమనించినప్పుడు మొట్టమొదటి ప్రాపంచిక ప్రభుత్వంగా నెబుకద్నెజరు దాని రాజునుగా మనకు తేటగానే అర్థమవుతుంది అని. మహాబబులోను 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు దానియేలు గ్రంథంలో తన పట్టణాన్ని గురించి ఈ మాట తాను వాడాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం దయచేసి చూడండి. 30వ వచనం రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనేను అని. కాబట్టి ఇక్కడ కూడా ఈ నెబుకద్నెజరు వాడిన మాటలు మనం చూస్తే ఈ మహావిశాల పట్టణం అనేది మనం చూస్తాం. కనుక బబులోను ఆ విశాలమైన పట్టణం మనము చూస్తాము. నెబుకద్నెజరు దాని నానా విధాలైనటువంటి అలంకారాలతో అలంకరించి నిర్మించాడు. కాబట్టి ఆ పట్టణం ఏం చూపిస్తుంది అనంటే తన ప్రభావమును నా ప్రభావ ఘనతను కనపరిచేది అని తాను చెప్పడం మనం చూస్తాం. కనుక ఆ సందర్భంలో ఇక్కడ కూడా ఒక శబ్దం వచ్చిందంట. 31వ వచనంలో రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుంచి ఒక శబ్దము వచ్చెను. మనం 18వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో చూసాం ఒక స్వరం. సరే, ఇప్పుడు ఇక్కడ మరొక తలంపు 18వ అధ్యాయంలో మనం వచ్చామేంటి అంటే మహాబబులోను అనేది ఒక లిటరల్ సిటీ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవలసి ఉన్నామని చెప్పారు.
ఈ లిటరల్ సిటీ అనేది ఒకప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉండింది. అది మనం దానియేలు గ్రంథం 40వ అధ్యాయంలో 30వ వచనంలో మనం చూచాం. దాని రాజు నెబుకద్నెజరు అనేది మనం చూచాం. మనం 17వ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు అది ఎక్కడ ఉనికిలోనికి వచ్చిందో అన్న విషయాన్ని మనము గమనించాం. ఆదికాండంలో నుంచి 10వ అధ్యాయంలో నుంచి, ఆ తర్వాత 11వ అధ్యాయంలో అక్కడ మనం చూసాం. ఆ తర్వాత చిన్న ప్రవక్తల గ్రంథంలోనికి వస్తే మనం చూస్తాం ఒక దోషమూర్తి అని. ఆ షీనారు దేశంలో ఒక దోషమూర్తి, ఒక పెద్ద పైపు, దాంట్లో నుంచి బయలు రావడం, మూత వేయడం, ఇవన్నీ. అందుకనే అది సమస్త దోషములకు పాపములకు కేంద్ర బిందువైందని ఆ స్థలం ఆదికాండంలోంచి మనం చూసుకుంటూ వచ్చాం. కనుక అక్కడే సాతానుడు హవ్వ ఆదాములను మోసగించడం. కాబట్టి మొదటి నుంచి మానవ సృష్టి దాని ఆది నుంచి కూడా సైతానుడు ఈ స్థలాన్ని తాను ఏర్పాటు చేసుకుని తన కార్యకలాపాలు సాగించేందుకొరకైన స్థలము అని మనము చెప్పుకున్నాం. వాని కార్యం ఏంటో మనకు తెలుసు. వాని కార్యాన్ని గురించి ఒక మాట మనం భక్తుడు యోహాను రాశాడు. 1వ యోహాను 3వ అధ్యాయము 8వ వచనంలో అపవాది క్రియలను అన్నటువంటి మాట. కనుక అపవాది సాతానుడు తన క్రియలను, తన పనులను అప్పటి నుంచి వాడు చేసుకుంటూనే వస్తున్నాడు. అయితే సరే, మళ్ళీ దాన్ని మనం 17వ అధ్యాయం అంతా చూడం. కానీ ఇప్పుడు 18వ అధ్యాయంలో ఈ పట్టణము అనే దాని మీద మనం దృష్టి సారించినట్లయితే కనుక ఈ పట్టణము బబులోను, అది కూలిపోయినది. ఈ మాట మనం చెప్పుకునేటప్పుడు దీని గతానికి కూడా ఒక తలంపుకు మనం వెళితే మంచిదే. ఈ పట్టణం ఇప్పుడు లేదు. ఆ రోజు 4వ అధ్యాయము దానియేలు గ్రంథం 30వ వచనంలో నెబుకద్నెజరు చెప్పిన ఈ మహాపట్టణం అని చెప్పిన ఆ పట్టణం లేదు. అది పాడైపోయింది, నాశనం అయిపోయింది. అది ఎలాగో మనకు తెలుసు. దాని వచ్చిన ప్రవచనాలు యెషయా గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. బబులోను వచ్చిన దర్శనం దేవోక్తి అని. ఆ తర్వాత అది ఏమైంది అని అంటే మాది పార్సీకుల రాజులు దాన్ని నాశనం చేశారు బెల్షస్సర్ కాలంలో. ఆ తర్వాత గ్రీకేయులు, ఆ తర్వాత రోమావారు వచ్చారు. కాబట్టి క్రీస్తు శకం దాదాపు 3వ శతాబ్దం వరకు ఇలాగ ఉంటూ వచ్చినటువంటి ఈ ప్రాపంచిక ప్రభుత్వాలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి. ఆ సందర్భం నేను జ్ఞాపం చేసేటప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో, విశేషంగా 7వ అధ్యాయంలో మృగాలు గురించి మనం చూస్తాం. 4 మృగాలు. కాబట్టి ఆ 4 మృగాలు, సింహమేమో బబులోను, ఆ తర్వాత ఎలుగుబంటి, ఆ తర్వాత చిరుతపులి, ఆ తర్వాత భీకరును భయంకరునగు మృగం. అవి విడివిడిగా చూశాడు దానియేలు. కాబట్టి అంతవరకు మనం పాత బబులోను గురించి మనం చూస్తాం. అయితే ఆ బబులోను కూడా పూర్తిగా నాశనం అయిపోయింది, ఇప్పటి వరకు లేదు. అయితే నేను ఒక సంగతి ఇక్కడ మీకు చెప్పాలి. ఈ బబులోనును కట్టడానికి ప్రయత్నించిన వారు 2-3 ఉన్నారు. అందులో ఒక వ్యక్తి మనందరికీ బాగా పరిచయమైన వాడు సద్దాం హుస్సేన్. ఇరాక్ను పరిపాలన చేసినటువంటి వ్యక్తి. తాను ఈ నెబుకద్నెజరు నిర్మించిన ఆ మహాబబులోను, దాని రూయిన్స్,
అనేది తాను పాలన చేస్తున్నటువంటి రాజ్యం ఇరాక్ దేశం ఆ యూఫ్రటీస్ నది ఒడ్డున ఉంది. కాబట్టి సద్దాం హుస్సేన్ ఇరాక్ను పాలించే కాలంలో తను ఒకసారి మాట్లాడాడు. అది 1987వ సంవత్సరంలో. కాబట్టి ఈ పతనమైనటువంటి ఈ బబులోను నేను మరలా కడతాను, దాన్ని పూర్వ వైభవానికి నేను తెస్తాను. ఒకవేళ చేసిగా ఉండింటే కనుక అది కేంద్రంగా తాను పరిపాలన చేసి ఉండేవాడేమో. ఇలాగ ఇంకా ఒకరిద్దరు ఆ ప్రకారం తలంచారు, కానీ అయితే వారి వల్ల కాలేదు. కాబట్టి నేటి వరకు ఆ దానియేలు గ్రంథంలో ఉన్న ఆ మహాబబులోను పతనావస్థలోనే ఉంది తప్ప ఒక పట్టణముగా ఏమి లేదు. యెషయా 13-14 అధ్యాయంలో అప్పటి బబులోను గురించి మనకు ప్రవచన వాక్యాలు ఉన్నాయి తేటగా. దాని పతనాన్ని గురించి అది నిర్జనముగాను ఉంది అని యెషయా ప్రవక్త పలు రకాలుగా దాని గురించి మాట్లాడాడు. అయితే మరి 18వ అధ్యాయంలో మళ్ళీ మహాబబులోను పట్టణం, మరి అది లేకపోతే ఇక్కడ పాడైపోయేది ఏంటి అన్నటువంటి ప్రశ్న మనకు వస్తుంది. మహాబబులోను అన్నటువంటి పట్టణం లేదు కదా, మరి ఎట్లా అని అంటే ఇది మరలా కట్టబడుతుంది అనేటువంటి ఒక తలంపు మనకు కలుగుతుంది అని. కాబట్టి ఇది కట్టబడాలి, ఎప్పుడో మనకు తెలియదు. వాస్తవానికి 2 పట్టణాలు బైబిల్ అంతటిలో చాలా ప్రాముఖ్యమని. ఒకటి యెరూషలేం, ఆ తర్వాత మరొకటి ఇటువైపుకి వస్తే బబులోను. ప్రభువైన దేవుడు యెరూషలేము గురించి మాట్లాడాడు 147వ కీర్తనలో. నేను యెరూషలేమును కడతాను, ఇశ్రాయేలు పోగు చేస్తానని. అలాగే బబులోను గురించి మనం మాట్లాడడం చూస్తాం. లేక బబులోను గురించి ఈ సందర్భాలు మనకు ఆ తలంపు తీసుకొని వస్తుంది. ఆ పతనమైన బబులోను మరలా కట్టబడుతుంది ఆ పట్టణము అన్నటువంటి విషయం. కనుక అది ఎప్పుడు ఏమో మనమైతే ఈ రోజు వరకు అది లేదు. కొంతమంది ప్రయత్నించారు, యత్నించారు, కానీ అది వారికి సాధ్యం కాలేదు. మరి అది వాస్తవంగా భౌతికంగా ఇలాగ పట్టణముగా కట్టబడుతుందా, లేకపోతే అది కూడా ఒకవేళ అలంకార రూపకంగా 18వ అధ్యాయంలో బబులోను ఉండబోతుందా అనేది మనము అర్థం చేసుకోవాలి. చెప్పలేము ఖచ్చితంగా ఇది అని. అది కూడా సాధ్యమే, ఒక అలంకార రూపకంగా ఒక సాదృశ్యంగా చెప్పాడా అని. ఎందుకు అని అంటే 18వ అధ్యాయంలో బబులోను రాజ్య సంబంధమైంది అని మనం చెప్పుకున్నప్పుడు, మనం ప్రవక్తల గ్రంథాలు దానియేలు గ్రంథంలో ఇందాక మనం 7వ అధ్యాయంలో దానియేలు దర్శనాలు గురించి 4 విడి మృగాల్లో చూసాం. అయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయానికి మనం వస్తే, ఆ తర్వాత 17వ అధ్యాయానికి మనం వస్తే ఒకే ఒక మృగంలో 4 జంతువులు కనపడుతున్నాయి. ఒకే ఒక మృగంలో 4 జంతువులు కనపడుతున్నాయి. అంటే ఇది సంయుక్త రాష్ట్రం, సంయుక్త రాజ్యం. అంతేకాదు ఈ ఒకే మృగం 4 రాజ్యాల లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 4 కింగ్డమ్స్ ఇన్ ది పాస్ట్, గతంలో ఉన్న 4 ప్రాపంచిక ప్రభుత్వాల యొక్క లక్షణాలు ఇందులో ఉన్నాయి. దీన్ని బట్టి మనకు ఈ బబులోను అక్షరానుసారమైన పట్టణము ఒకటి, రెండవది అది కూడా ఒక సాదృశ్యంగా, అంటే రాబోనటువంటి ఒక సామ్రాజ్యం, మహాసామ్రాజ్యం, దాని అధికారి ఎవరు అనేది మనం వస్తే కనుక ఆ రోజు ఆ బబులోను అధికారి నిలబడినైతే రాబోయేటటువంటి ఈ బబులోను ఒక రాజ్యముగా మనం గమనించినట్లయితే కనుక దాని రాజు ఎవరై ఉంటాడు అంటే దాని రాజు క్రీస్తు విరోధి అయి ఉన్నాడు.
నేను ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. యెషయా గ్రంథంలో 13, 14 అధ్యాయాలలో చారిత్రక బబులోని యొక్క నాశనం గురించి మాట్లాడే ఆ సందర్భంలో దేవుడు తన ప్రవక్త ద్వారా దానికి వాడిన ఒక సంబోధనాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. 12వ వచనం, తేజో నక్షత్రమా వేకు చుక్క. కాబట్టి 13, 14 అధ్యాయాలు ఈ బబులోను గూర్చి. 13వ అధ్యాయం 1వ వచనంలో ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. కాబట్టి 14వ అధ్యాయంలో ఆ బబులోను గూర్చే మనము చూస్తాం. ఇంకా 13, 14 అధ్యాయాల వరకు. 15వ అధ్యాయానికి పోతే మళ్ళీ మోయాబును గూర్చి వస్తుంది. అయితే దీని గురించి చెప్పేటప్పుడు భవిష్యత్తు బబులోను గురించి కూడా ఒక మాట చెప్పాడా, దాని అధిపతిని గురించి ఒక మాట చెప్పాడా అని అంటే అవును అనాలి. 12వ వచనంలో తేజో నక్షత్రమా వేకో చుక్క అన్నాడు. తెలుగు బైబిల్లో తేజో నక్షత్రమా అని ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఓ లూసిఫరు అని ఉంది. తేటగానే అర్థమవుతుంది లూసిఫర్ ఎవరు అనేది. కాబట్టే 18వ అధ్యాయంలోని ప్రకటన గ్రంథంలోని ఈ మహాబబులోను ఒక పట్టణం కావచ్చు, అదే సమయంలో ఒక రాజ్య సంబంధమైనటువంటి వ్యవస్థ కావచ్చు. గతించిన 4 ప్రాపంచిక ప్రభుత్వాల యొక్క లక్షణాలతో కూడిన ఒక్క ప్రాపంచిక ప్రభుత్వంగా క్రీస్తు విరోధ నాయకుడిగా, అధికారిగా ప్రపంచం పాలన అనేటువంటిది జరుగుతుంది అన్నటువంటిది కూడా మనకు ఒకటి అర్థమవుతుంది అని. మూడవ వచనం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం, ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమంది వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరే అని. భూరాజులు దానితో వ్యభిచరించిరి అనే ఈ మాట రాజులందరూ కూడా దానితో ఏకమైనట్లు, ఆ అధికారానికి క్రిందకు వారు వచ్చినట్లు కనుక ఇది బబులోను ఒక రాజ్య సంబంధమైనదిగా కూడా అనేది మనకి ఇక్కడ ఈ మాటల ద్వారా అర్థమవుతుంది అని. సరే, ఇప్పుడు ఆ బబులోను గూర్చి పట్టణము, అదే సమయంలో ఒక రాజ్య సంబంధమైన ఒక వ్యవస్థ. మరొక మాట చెప్తే పునరుజ్జీవం కాబోనటువంటి గతించిన 4 ప్రాపంచిక ప్రభుత్వాల యొక్క కలయిక అది. సరే, ఇప్పుడు 4వ వచనానికి మనం వద్దాం. 4వ వచనానికి మనం, లేకపోతే 2వ వచనంలో ఇంకో తలంపు చూద్దాం. మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపడి. ఈ బబులోను ఇప్పుడు కూలిపోతూ ఉంది అని దాని తీర్పును గూర్చి ఇక్కడ మనం చూస్తాం. దాని తీర్పును గూర్చి మనం చూస్తాం. 8వ వచనం, అందుచేత ఒక్క దినమునే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును దానికి వచ్చును. దానికి తీర్పు అనేటి మాటను ఇక్కడ మనం చూస్తాం. 9, 10 వచనాల చివరిలో కూడా మళ్ళీ మనం చూస్తాం. బలమైన పట్టణమా, ఒక గడిలోనే నీకు తీర్పు వచ్చెను. కాబట్టి ఈ 18వ అధ్యాయం నుండే ఈ బబులోనుకు తీర్పు. పట్టణము ఒక రాజ్యం అని అందాం. కాబట్టి దానికి ఇప్పుడు తీర్పు తీర్చబడుతుంది అని 17వ అధ్యాయంలో బబులోనుకు తీర్పును గురించి మనం చూస్తాము. అది 16వ వచనంలో మనం చూస్తాం. 16వ వచనంలో అసలు దీని తీర్పు ఎలాగో వచ్చింది. కాబట్టి 17వ అధ్యాయం 16వ వచనంలో ఆ మత సంబంధించిన బబులోనుకు తీర్పు, 18వ అధ్యాయంలో ఈ పట్టణం రాజ్య సంబంధించిన బబులోనుకు తీర్పు. ఎలాగ జరిగింది?
కొంత వ్యత్యాసాన్ని మనం చూస్తాం. 17వ అధ్యాయంలో మత సంబంధించిన బబులోని మనం చెప్పుకున్నటువంటి ఆ బబులోనుకు తీర్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ రాజ్యమే దాన్ని నాశనం చేశారు. ఎవరైతే అంతవరకు మోస్తూ వచ్చారో వారు దాన్ని పాడు చేశారు అనేది 16వ అధ్యాయంలో మనకు తేటగా ఉంది. ఆ మృగమును చూచావు కదా, వారు ఆ వేశ్యను ద్వేషించారు. అది మత వేశ్య, అయితే మృగము రాజ్యం. తర్వాత 17వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆ రాజులంతా ఏకాభిప్రాయం గలవారై దేవుని మాటలు నెరవేరినట్లు వారి అధికారం అంతా మృగానికి అప్పగించారు. ఆ స్త్రీని పడవేశారు, వేశ్యను. కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, 17వ అధ్యాయంలోని మత సంబంధించిన బబులోను తీర్పు తెచ్చింది దాన్ని మోసిన వారే తీర్పు తెచ్చారు. అయితే 18వ అధ్యాయంలో ఈ తీర్పు ఎవరు చేశారు అనే విషయానికి మనం వస్తే కనుక, పరిశుద్ధుడైన ప్రభువైన దేవుడు చేశాడు. 8వ వచనం, అందుచేత ఒక్క దినమునే దాని తెగుళ్ళనగా మరణమును దుఃఖమును కరుణ దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు. అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడింది. దేవుడే దీనికి తీర్పు తెచ్చాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. దీన్ని బట్టి మనం చూస్తే దేవుడు ఎలాగ తీర్పు తెచ్చాడనే విషయానికి మనం వస్తే, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి రెండవ రాకడ భూమి మీదకి వచ్చినప్పుడు 16వ అధ్యాయం మనం ధ్యానం చేసేటప్పుడు ఆ పాత్రలో ఒక దూతకు ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద నీ పాత్ర కుమ్మరించమని చెప్పడం మనం చూసాం. అంటే వాని అధికారం వారి రాజ్యం మీద. మనం ఇందాక చెప్పుకున్నాం రాజ్య సంబంధించిన బబులోను అని కూడా. ప్రభువైన క్రీస్తు వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో హార్మగెద్దోను యుద్ధాన్ని గురించి మనం చూసాం కదా. అదే 19వ అధ్యాయంలో దాని నెరవేర్పును మనం చూస్తాం. కాబట్టి అట్లా దేవుడు దానికి తీర్పు చేస్తూ ఉన్నాడు. ఆ తీర్పు ఎలాగ ఉందంటే, కరువు, దుఃఖము, మరణము, అగ్ని, ఈ పదాలు వాడాడు. ప్రభువైన దేవుడు వీటిని పిలిచాడు. కాబట్టి ఆ రాజ్యానికి తీర్పు చేయడానికి అనేది ఇక్కడ మనకు తేటగా అర్థమవుతూ ఉంది అని. సరే, ఇప్పుడు అక్కడి నుంచి మరొక తలంపుకు మనం వెళ్దాం. ఇలాగా తీర్పు జరిగేటప్పుడు ప్రభువైన దేవుడు తన ప్రజలకు ఒక పిలుపునిచ్చాడు. 18వ అధ్యాయము 4వ వచనం, మరియు ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఇలా చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లు, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచి రండి. దాని పాపాల గురించి మనం తర్వాత వచనంలో మనం చదువుతాం. నిశ్చయముగా ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ, దాని పాపములు దేవుని ఎదురుకి దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఇది ప్రతి మనుషుని విషయంలో వాస్తవం, ప్రతి జనం విషయంలో ఇది వాస్తవం. ఒక దినం వస్తుంది, ఎప్పుడో మనకు తెలియదు. దేవుడు మన పాపాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ రోజు అబ్రాహాముతో సొదొమ గొమొర్రాల గురించి చెప్పాడు. ఇక్కడ బబులోను గురించి మనం చూస్తాం, రాబో ప్రపంచ రాజ్యాల గురించి. వాడు 2వ పేతురు అపొస్తలులు ఈ లోకమును గురించి మాట్లాడాడు, అగ్ని కొర నిలువ చేయబడిందని. కాబట్టి దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి అని అంటే, మన పాపములు పరిహరించబడాలి అని ప్రభు అది కూడా అన్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయానికి మనం వస్తే కనుక, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. వారి పాపాలకు నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను అని అన్నాడు. చాలా అద్భుతమైన మాట కదా. అవును, నిజమే. అయితే ఎవరి పాపాలు జ్ఞాపకం చేసుకోడు దేవుడు అంటే, ఎవరైతే పాపముని నేను పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభు రక్తం వారి ప్రతి పాపము నుంచి వారిని పవిత్రులుగా చేస్తుంది. ఇక వారి పాపం
ఇక అన్నాడు గుర్తుకు రాదు. తూర్పుకు పడబడి ఎంత దూరమో అంత దూరం 103వ కీర్తనలో తన వీపును వేసుకున్నాడని చెప్తాడు. ఇక్కడ మనం చూస్తే ఇక జ్ఞాపకమే చేసుకోండి అని అన్నాడు. ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా సరే, నీవింకా ప్రభువుని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచలేదా? నీవు పాపిని గుర్తించి నోటితో నీ పాపను ఒప్పుకోలేదా? యేసు ప్రభు నామమున నీ పాపాలు క్షమించబడ్డాయా లేదా అన్న నిశ్చయిత నీకుందా? ఏముంది నీకు? నీకన్నా నిశ్చయిత లేకపోతే నీ పాపంలో ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు వాటిని జ్ఞాపం చేసుకుంటే చాలా ఘోరమైన విషయం అది. అందుకని ఆ దినం రాకముందే ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచితే పాపములు క్షమించబడతాయి, తుడుపు పెట్టబడతాయి. ఇక ప్రభు ఎన్నటికి నీ జ్ఞాపకము చేసుకోడు అని. 4వ వచనం 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఏమిటి ఆ స్వరం పరలోకము నుంచి అని అంటే, మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లు, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచిపెట్టి రండి అన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువైన దేవుడు తన ప్రజలకు ఇచ్చే చక్కని పిలుపును మనం చూస్తాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న రక్షించబడిన దేవుని ప్రజలారా, మనం ఎవరమైనా సరే ప్రభువైన దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఒకటి ఇప్పుడు ఇక్కడ ఈ బబులోని విషయాలు కన్నా మనం వస్తే కనుక మనం అనుకోవచ్చు ప్రస్తుతం ఈ బబులోన్ లేదు కదా అని మనం అనుకోవచ్చు. నిజమే కాదనం. పట్టణం లేదు, బబులోన్ రాజ్య సంబంధమైన బబులోన్ లేదు. బట్ ది మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ ఈజ్ అట్ వర్క్. అంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మం పని చేయుచున్నదని పౌలు 2వ పత్రిక తెస్సలోనికీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో ఆయన మాట వాడాడు. ఇప్పుడు ఉందే ధర్మ విరోధ సంబంధమైన మర్మం, వాడు పనిచేస్తూనే ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను, ఇది ఆదికాండం 3వ అధ్యాయంలో నుంచి బబులోను, 2వ అధ్యాయంలో ఇది ఏదెన్లో పుట్టిన నది పోయింది. అందులో ఒక నది ఎక్కడ పోయింది? యూఫ్రటీస్ నది, షినారు. కాబట్టి అదే బబులోను, అక్కడ ఆదాములు శోధించిన వాడు. ఇలాగ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి బబులోను ఒక మతంగా ఇప్పుడు లేకపోయినా, బబులోను ఒక రాజ్యంగా ఇప్పుడు లేకపోయినా, బట్ ఈ బబులోను కేంద్రమైనటువంటి శత్రు అపవాది వాని స్థలం ఈరోజు ఉంది. సంఘాలకు వర్తమానం పంపించేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పెర్గం సంఘాన్ని పంపించినప్పుడు ఆయన ఈ మాట అన్నాడు. అదే 3వ సంఘం 7 సంఘాల్లో పెర్గంలోని సంఘపు దూతకి ఇలాగ రాయమని చెప్పి, అపవాది సింహాసనం ఉన్న చోట నీవు కాపురం ఉన్నావు అన్నాడు. కాబట్టి ఈరోజు కూడా అపవాది సింహాసనం ఉంది, బబులోను మర్మంగా పనిచేస్తూనే ఉంది. కాబట్టి ప్రస్తుతం క్రీస్తుకు వేరుగా లోకాన్ని గురించి మనం గమనిస్తే అది మన బబులోను. అందుకనే లోకము దాని సంబంధమైన అపవిత్రత మాలిన్యం నుంచి ప్రభునాలు బయటికి రమ్మంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రభు తన కృప చేత మనల్ని రక్షించిన తర్వాత ఆయన మనల్ని స్వతంత్రులుగాను ఒక ప్రత్యేకమైన ప్రజగా జనముగా జీవించడానికి ఈ పిలుపును మనం చూస్తాం. ఏదో రక్షణ పొందాను, బాప్తిసం పొందాను, అయిపోయింది అనుకోవద్దు. అదంతా ప్రభు కృప. అయితే నువ్వు ప్రత్యేకంగా జీవించడం అనేది డిపెండ్స్ అపాన్ యువర్ డెసిషన్. నీ తీర్మానం మీద అది ఆధారపడి ఉంది. ఆ బబులోన్లో ఉన్నప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ బబులోను రాజు నెబుకద్నెజరు వారు అనేక విధాలుగా ఈ దానియేలును తన 3 స్నేహితులను అలాగ మార్చాలని ప్రయత్నం చేశారు. పేర్లు కూడా మార్చారు, ఆహారం పెట్టిపోయారు, మార్చాలని ప్రయత్నించారు. కానీ మనుషులు మారలే. అందుకే ఒక తీర్మానం దానియేలు 1వ అధ్యాయం 8వ వచనంలో రాజు భుజించు భోజనమును పానం చేయి ద్రాక్షారసమును సేవించి తను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించాడు. కాబట్టి టేబుల్స్ ఆఫ్ బబులోన్ ఆర్ దేర్ ఈవెన్ టుడే. ఈరోజు కూడా బబులోని యొక్క బలలు సైతాడు మన ముందు ఉంచుతాడు, మనల్ని అపవిత్రపరచడానికి, దాని పాపంలో పాలువాలుగా చేయడానికి, తద్వారా దాని తెగుళ్ళు మనకు ప్రాప్తించడానికి.
అయితే ప్రభు ఎరుగును. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం పరలోకపు యెరూషలేం, మనం దేవుని ఇశ్రాయేలు, మనం సియోను సంబంధులం. అలాంటి వారంగా ఈ పిలుపు మనకు అన్న సంగతిని మనసులో ఉంచుకొని ఆ ప్రకారం దాన్ని విడిచి వేరైన వారంగా మన జీవితంలో మనం కొనసాగుదుముగా. కానీ ఆ తర్వాత ఇక్కడ మరొక మాటకు మనం వస్తే 18వ అధ్యాయంలో 11, 12, 13, 14 వచనాలు కలిసి ఉన్నాయి. ఏం చేశారట? రకరకాలైన ప్రజల గురించి మీరు తర్వాత చూడండి, అవన్నీ నేను విడిగా చెప్పడం లేదు. కానీ అయితే వీరందరూ కూడా వర్తకులేమి, రాజులేమి, భూమి మీద వర్తకులైతేనేమి, సముద్రపు వ్యాపారం చేసే వర్తకులైతేనేమి, రకరకాల సంబోధనలు ఉన్నాయి. వీరందరూ విలపిస్తూ ప్రలాపిస్తూ ఉన్నారు. దేని గురించి? ఆ మహాపట్టణమైన బబులోను గూర్చి, దాని నాశనాన్ని గూర్చి వారు చూచినప్పుడు రొమ్ములు బాదుకుంటూ వారు. అంటే వారు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాగ అయిపోతుంది అని. ఈరోజు లోకం అలాగే ఉంది. లోకం ఏమనుకుంటుందంటే ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నారు. అయితే ఈ లోకం దాని ఆశలు గతించునని భక్తుడు యోహాను 1వ యోహానులో 2వ అధ్యాయం 15వ వచనంలో రాయడం మనం చూస్తాం. 15, 16, 17 వచనాలు. లోకము దాని ఆశలు గతించిపోతాయి. కాబట్టి ప్రజలు దాని గురించిన తలంపే లేకుండా ఈ జీవితమే, ఈ లోకమే సమస్తం, అంతే, ఇంకేం లేదు అని అనుకుంటూ ఉన్నారు. పేతురు అన్నాడన్న మాట ఇందాక జ్ఞాపం చేశారు. 2వ పేతురు 3వ అధ్యాయంలో ఈ భూమి, ఆకాశం, అందులోని సమస్తము అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నాయి. ఇవన్నీ చెబుతూ ఉంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు వారు ఈరోజు లోకంలో ఈ విషయాలు ప్రకటన చేయబడుతుంటే ఇవన్నీ మనుషులు ఒక హేళనగా, అపహాస్యాస్పదంగా వారు తీసుకుంటున్నారు. సువార్త కూడా అపహాస్యాస్పదంగానే తీసుకుంటున్నారు, వేరేతనంగా తీసుకుంటున్నారు. నరకము పరలోకాన్ని కూర్చి వీళ్ళ పిచ్చి పట్టింది వీళ్ళకని అనుకుంటారు. ఇప్పుడనే కాదు, సువార్త ఆవిర్భావంలోకి వచ్చినప్పటి నుంచి కూడా. అందుకనే పౌలు ఏమన్నాడు? సిలువను కూర్చిన వార్త లోకస్తులకి ఎలాగుందంట? వెరితనం. కాబట్టి అంతవరకు వీళ్ళకి ఏముందంటే దీని గురించి చెబుతుంటే వాళ్ళకేం వెరితనం, వెరిబట్టి వాళ్ళు అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. అయితే ఇది జరిగేటప్పటికి వాళ్ళు చూడగానే అప్పుడు ప్రలాపిస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. అయితే ఆ దినం రాకముందే ఏ వ్యక్తి అయినా అర్థం చేసుకొని తన జీవితాన్ని సరి చేసుకొని చక్కదిద్దుకుంటే మంచిది. సరే, వాళ్ళకేమో ప్రలాపము, భూమి భూలోకానికి ప్రలాపము, విలాపాన్ని. ఇక రాజులు అందరినీ మనం చూస్తాం, దాని వర్తకులను చూస్తాం, దాని ప్రభువులను చూస్తాం. అయితే ప్రభు అయిన దేవుడు తన ప్రజలకు ఏమని చెప్పాడు? పరలోకానికి ఏం చెప్పాడు? పరిశుద్ధులకు ఏం చెప్పాడు? అపస్తులకు, ప్రవక్తలకు ఏం చెప్పాడు? 20వ వచనం, 18, 20. పరలోకమా, పరిశుద్ధులారా, అపస్తులారా, ప్రవక్తలారా, దాన్ని గూర్చి ఆనందించుడి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణములకు తీర్పు తీర్చి ఉన్నాడు అన్నమాట. దేవుడు ఆ పట్టణానికి ఏం చేశాడంటే తీర్పు తెచ్చాడు. కాబట్టి వాళ్ళకేమో ప్రలాపము, విలాపము. అయితే ఇక్కడ పరలోకము, అంతేకాదు పరిశుద్ధులకు, అపస్తులకు, ప్రవక్తలకు, వారికందరికీ ఆనందం. కాబట్టి మీరు ఆనందించుడి, సంతోషించుడి అని మనం చూస్తాం. 19వ అధ్యాయం ప్రారంభ వచనాలలో అదే మనము చూస్తాం. దేవుడు ఈ తీర్పు తీర్చాడు కాబట్టి మీరు సంతోషించండి అని, దేవుని స్తుతించండి అనే మాటలు మనం 19వ అధ్యాయంలో చూస్తాం. సరే, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాం. కానీ ఇప్పుడు సంతోషానికి ఒక కారణం ఏంటి అని అంటే, ఆనందించడానికి ఒక కారణం ఏమిటి అని అంటే, దేవుడు ఆ పట్టణానికి తీర్చిన తీర్పు, ఆ రాజ్య సంబంధమైన బబులోను లేక ఆ పట్టణం, ఆ ప్రాంతం. రెండవది ఇంకోటి ఏంటి అని అంటే, మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9, 10 వచనాల్లో ఒక మాట మనం చదువుతాం.
వారు బలిపీఠం కింద వధించబడిన వారి ఆత్మలు నేను చూచాను. వారు ప్రార్థన చేస్తున్నారట. ఏమని? నీవు ఇంకెంతగా తీర్పు తెచ్చకుండా ఉంటావయ్యా అంటే దేవుడు వారికి చెప్పాడు ఒక మాట, ప్రభు కొంతకాలం ఉండండి అని. కాబట్టి ఆ కాలం అయిపోయింది ఇప్పుడు, అందుకని వారు తీర్పు తెచ్చాడు. కాబట్టి పరిశుద్ధులు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు చేసిన ప్రార్థనకు సమృద్ధి అనే జవాబు అనేది ఇక్కడ మనం చూస్తాం. ఎందుకు అంటే ఈ పట్టణంలో ఏం కనపడుతుందంటండి, 24వ వచనం, 18వ అధ్యాయం 24వ వచనం. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తం ఆ పట్టణంలో. కాబట్టి ఆ పట్టణంలో రక్తం కనపడుతుంది. ఇక్కడ పేర్లు ఆ పైన 20వ వచనంలో ఆ పేర్లు మనం చూస్తాం. కాబట్టి ఆ పట్టణం అంటే అది ఒక ప్లేస్ అనే కాదు. ఇందాక నేను చెబుతూ వచ్చాం, ప్లేసు ఒక పట్టణం కావచ్చు లిటరల్గా, లేకపోతే ఒక రాజ్య సంబంధమైన బదులు. మనకు తెలుసు వారు ఏం చేశారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ప్రవక్తలు చంపారు, అపొస్తలులు చంపారు, పరిశుద్ధులు చంపారు. కాబట్టి వారి రక్తం అక్కడ కనపడతానే ఉంది ఈ రాజ్య సంబంధమైన బబులోనులో. అందుకనే దేవుడు ప్రతిదండన చేశాడు. అందుకని ఇప్పుడు వారు సంతోషించి వారు ఆనందిస్తూ ఉన్నారు. అలాగా చేయమని చెప్పి ప్రభు వారికి చెప్పడం మనం చూస్తాం. కాబట్టి లోకానికి దేవుడు తీర్పు తెచ్చినప్పుడు నిశ్చయముగా అది ఒకటి, దేవుడు ప్రతిదండన చేయడం లోకం తగింది ఆ తీర్పు లోకానికి. రెండవది పరిశుద్ధుల ప్రార్థనకు అది జవాబు. అది మూడవదిగా పరిశుద్ధులకు అపొస్తలులు ప్రవక్తలకు అది నిత్యమైన సంతోషానికి కారణమవుతుంది అని ప్రార్థన చేసుకుందాం.